ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 28వ అధ్యాయము 13వ వాక్యము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రియమైన వారా, పాపమును దాచక ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉందాము. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, పాపాన్ని దాచిపెడితే ఆశీర్వాదము రాదు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము మన మీద ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, పాపాన్ని విడిచిపెట్టే వారిగా ఉందాము, కనికరమును పొందుకుందాము. దావీదు రాజు బెత్షెబా విషయంలో పాపం చేసెను. మొట్టమొదట పాపాన్ని దాచిపెట్టెను, కానీ ప్రవక్త నాతాను అతనిని హెచ్చరించినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు అతనికి పాప క్షమాపణ ఇచ్చెను. పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుని కనికరము పొందుకోగలము. పేతురు యేసుని 3 సార్లు తిరస్కరించెను. అతనిని బయటికి వెళ్ళి తీవ్రంగా ఏడ్చెను. పశ్చాత్తాపడి తిరిగి యేసు దగ్గరకు వచ్చినప్పుడు తరువాత యేసు అతనిని శక్తివంతమైన అపోస్తలుడుగా తనకని దేవుడు తీసి వాడుకొనెను. యోనా దేవుని ఆజ్ఞను విధేయతను చూపించగా తర్షీష్కు పారిపోయెను. సముద్రములో కష్టములో పడినప్పుడు, తన తప్పును గ్రహించినప్పుడు, చేప పొట్టలో ప్రార్థించినప్పుడు, పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనిని రక్షించి తిరిగి తన సేవలో ఉపయోగించుకునేను. దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన మరొక అవకాశమునిచ్చి ఆశీర్వదించే దేవుడు. అచ్చాన్ యెరికో పట్టణములో దేవుడు నిషేధించిన వస్తువులను అతను దాచిపెట్టాను. అతను తన పాపాన్ని దాచిపెట్టాడు. ఫలితంగా ఇశ్రాయేలు ఓడిపోయారు. చివరకు అతను శిక్ష పొందాడు. పాపాన్ని దాచిపెట్టడం నాశనమునకు దారి తీస్తుంది. ఉపమానంలో ఒక్కొక్కరము కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. అదే రీతిలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి సంపదను వృధా చేసి దూరదేశానికి వెళ్ళిపోయాను. కానీ తాను చేసిన తప్పును ఒప్పుకొని తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాను. తండ్రి అతనిని ప్రేమతో స్వాగతం ఇచ్చి ఆశీర్వదించను. ఒప్పుకొని తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటారు. హృదయంలో దాచిన ఏ పాపమున్నా దానిని దేవుని ఎదుట ఒప్పుకుందాము. దాచిపెడితే వర్ధిల్లము, ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరమును చూపి ఆశీర్వదించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. పాపాన్ని మనము కప్పిపుచ్చకుండా దేవుని హస్తంలో అప్పగించే వారిగా, ఒప్పుకునే వారిగా ఉందాము. ఆశీర్వాదానికి పాత్రులుగా మారదాం. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆమేన్.